హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మన యూట్యూబ్ వ్యూవర్స్ చాలామంది మా దగ్గర సౌండ్ బాక్స్ ఉన్నాయండి, సబ్ వూఫర్ ఉంది, మాకు ఒక యాంప్ కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈరోజు ఈ యాంప్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ యాంప్లిఫైర్ మీకు కూడా ఉంటే మీ ఇంట్లో ఒక మినీ థియేటర్ ఉన్నట్టేనండి. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి అయితే యాంప్లిఫైర్ ఆన్ చేసి చూద్దాము. అదేవిధంగా ఇంటర్నల్ ఒకసారి ఏ విధంగా ఉన్నది చూద్దాము. ఈ యాంప్లిఫైర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మాస్టర్ కంట్రోలు, ఇదైతే బేస్ గెయిన్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చామండి. ఈ లోపల జెమ్టెక్ రిమోట్ కిట్ అయితే వాడామండి. ఇక్కడ మనకి బ్లూటూత్ బోర్డు ఉంది. ఇక్కడ మనం యూఎస్బి కనెక్ట్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. ఇందులోపల ఏంటంటే ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, కోయాక్సిల్ ఇన్పుట్ ఉంది, అదేవిధంగా బ్లూటూత్ ఇన్పుట్ ఉంది అండ్ అక్స్ ఇన్పుట్ కూడా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ యూఎస్బి ఇన్పుట్ కూడా ఉందండి. అంటే యూఎస్బి ఇన్పుట్ అంటే కేవలము ఆడియో అయితే ప్లే అవుతుంది. ఈ విధంగా యాంప్లిఫైర్ ఫ్రంట్ బాడీ అయితే ఈ విధంగా ఉంది. వెనుక వైపు ఏ విధంగా ఉన్నది అయితే ఒకసారి చూద్దాము. ఈ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇవైతే స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్ అండ్ సబ్ వూఫర్ అయితే ఇక్కడ మనం లైన్స్ ఇస్తాము. లోపల అయితే కూలింగ్ ఫ్యాన్ అయితే పెట్టామండి, కాంపోనెంట్స్ అనేవి వేడెక్కకుండా ఉండడానికి. ఇక్కడైతే మనం ఆడియో రెస్ కనెక్ట్ చేసాము. ఆడియో రెస్ ఏ విధంగా వాడాలి ఏంటి అనేది అయితే మనం ముందు చాలా వీడియోస్ చేసాం కాబట్టి మీకు దీనికోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇక్కడ ఇన్పుట్ సాకెట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒకేసారి 5.1 ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా 3 అక్స్ ఇన్పుట్ అయితే వచ్చండి. చూసారు కదండి, మనం అక్స్ ఇన్పుట్ ఇచ్చినా, యూఎస్బి ఇన్పుట్ ఇచ్చినా, లేదంటే బ్లూటూత్ని ప్లే చేసినా మనకి ప్రోలాజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. అలా కాకుండా మనం కోయాక్సిల్ ఇన్పుట్ ఇచ్చిన, ఆప్టికల్ ఇన్పుట్ ఇస్తే ఖచ్చితంగా డాల్బీ ఛానల్ అయితే ప్లే అవుతుందండి. సో ఒకసారి లోపల ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. తర్వాత ఒకసారి మీకు ఇది ఆన్ చేసి అయితే నేను చూపిస్తాను. ఈ యాంప్లిఫైర్ లోపల అయితే ఈ విధంగా ఉంటుందండి. 2 ట్రాన్స్ఫార్మర్లు అయితే వాడాం మనం. ఈ 2 కూడా క్రియేటివ్ కంపెనీ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్స్. ఒక్కొక్కటి 24/024, 24/024 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనము ఆడియో రస్ అయితే కనెక్ట్ చేసాము. ఇక్కడ ఆడియో రస్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే మీకు తెలుసు. ఇక ఛానల్ విషయంకి వచ్చినప్పటికండి, సబ్ వూఫర్కి అయితే కుమార్ ఆడియోస్ మోనో బోర్డు యూజ్ చేస్తామండి. 4 మాస్ఫెట్ బోర్డు. ఈ 4 మాస్ఫెట్స్ ఈక్వల్ టు ఎస్టీకే అని చెప్పొచ్చండి. చాలా అంటే చాలా చక్కగా ఇది పనిచేస్తుంది కుమార్ ఆడియోస్. వాటేజ్ వచ్చినప్పటికి ఈ బోర్డు 400 వాట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఈ బోర్డుకు మనం కనీసము 12 ఇంచ్ సబ్ వూఫర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. అంతకన్నా తక్కువ సబ్ వూఫర్ అయితే ఈ బోర్డుకు కనెక్ట్ చేయడానికి వీలుపడదు. అదేవిధంగా మిగతా ఛానల్ వచ్చినప్పటికీ మనకి లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్కి మనము ఇక్కడ 7294 జీటెక్ కంపెనీ బోర్డు అయితే వాడామండి. ఇది ఒక్కొక్క ఛానల్లో 100 వాటేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ బోర్డు అనేది. ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, ఇది స్పీకర్ ప్రొడక్షను. ఒకవేళ మీకు స్పీకర్స్ కాలిపోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా స్పీకర్ ఒకవేళ వైర్స్ కనెక్ట్ అయిపోయినా లోపల బోర్డులు కాలిపోకుండా ఉండడానికి అయితే మనం స్పీకర్ ప్రొడక్షన్ వాడాము. దీనికైతే ఇక్కడ మనం ఒక 0-12 ట్రాన్స్ఫార్మర్ అయితే ఈ బోర్డు కొని సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆడియో రస్కి అయితే మనం బక్ బోర్డ్ అయితే యూజ్ చేస్తాము. ఈ బక్ బోర్డుకి నియర్ మీరు 40 to 50 వోల్ట్ ఇచ్చిన కరెక్ట్గా ఈ ఆడియో రస్కి 5 వోల్ట్ అయితే మనకి అవుట్పుట్ ఇస్తుందండి. చాలా చక్కగా అయితే పనిచేస్తుంది ఈ బోర్డు అనేది. ఇక ఈ లైట్లకి వీటికి అన్నిటికి సంబంధించి మనం ఇక్కడ ఎస్ఎంపీస్ అయితే పెట్టానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది సబ్ వూఫర్ బోర్డు. ఈ సబ్ వూఫర్ బోర్డు వచ్చినప్పటికి ఇందులోని గెయిన్ కంట్రోల్ ఉంటుంది, అదేవిధంగా సబ్ కంట్రోల్ కూడా ఇందులో ఉంటుందండి. ఇది చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇందులో రిమోట్ కిట్ వచ్చినప్పుడు మనం జెమ్టెక్ రిమోట్ కిట్ వాడామండి. అడ్వాన్స్డ్ రిమోట్ కిట్ అని చెప్పొచ్చండి. చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రిమోట్ కిట్లో స్పెషల్ ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మనము స్టీరియో ఇన్పుట్ ఇచ్చినా, బ్లూటూత్ ఇన్పుట్ ఇచ్చినా, లేదంటే అక్స్ ఇన్పుట్ ఇచ్చినా, ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కూడా మనకి ప్రోలాజిక్ ఎక్స్ట్రాడినరీగా ఈ జెమ్టెక్ నుంచి మనకి వస్తుందండి. సో చాలా చక్కగా పనిచేస్తుంది. డిస్ప్లే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ రిమోట్ కిట్ నుంచి మనం డైరెక్ట్గా ఆ మదర్ బోర్డు నుంచి మనం ఆడియో రెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన బ్లూటూత్ బోర్డుకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. సో ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడు ఏదైనా మూవీ సాంగ్స్ ప్లే చేస్తే నాకు కాపీరైట్స్ పడుతుంది కాబట్టి నో కాపీరైట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తానండి. ఒకసారి ఏ విధంగా ప్లే అవుతుంది ఏంటి అనేది చూద్దాము.
చూసారు కదండి, ఇప్పుడు పాజ్ అయితే చేశాను. పాస్ చేసినప్పుడు కూడా ఎటువంటి నాయిస్ అనేది రాదండి. పిన్ డ్రాప్ చాలా సైలెంట్గా ఉంటుంది, అసలు ఆన్ అయినట్టు కూడా ఏమీ ఉండదు. సో మనం దీనికి సబ్‌వూఫర్ వచ్చినప్పటికీ నేనైతే క్యాపిటల్ 1200 వాటేజ్ 12 ఇంచ్ సబ్‌వూఫర్ అయితే నేను దీనికి కనెక్ట్ చేశానండి. ఇక మిగతా స్పీకర్ వచ్చినప్పటికీ నేను ఒక స్పీకరే కనెక్ట్ చేశాను. అది ఎపెక్స్ కంపెనీ 8 ఇంచ్ స్పీకర్ అయితే నేను దీనికి కనెక్ట్ చేశాను. 8 ఇంచ్ వూఫర్ అని చెప్పొచ్చు, విత్ ట్వేటర్తో కనెక్ట్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే సబ్‌వూఫర్ వచ్చినప్పటికీ కనీసము ఒక 12 ఇంచ్ సబ్‌వూఫర్ కనెక్ట్ చేయాలి. ఇక మిగిలిన స్పీకర్స్ వచ్చినప్పటికీ లీస్ట్గా 6 ఇంచ్ నుంచి అయితే మన స్పీకర్స్ కనెక్ట్ చేయాలండి. 8 ఇంచ్ 10 ఇంచ్ వరకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని వాటేజ్ అవుట్పుట్ వచ్చినప్పటికీ స్పీకర్ వాటేజ్ ఒక్కొక్కటి 100 వాటేజ్ వస్తుంది. సబ్‌వూఫర్ వచ్చినప్పటికీ 400 వాటేజ్ అయితే మనకు వస్తుందండి. సో ఈ యాంప్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. సో మీకు కావాలి అంటే నాకు మీరు కాంటాక్ట్ చేస్తే బై కొరియర్ లేదా ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా మీకైతే నేను పంపించడం జరుగుతుందండి. రేట్ అయితే మాత్రం చాలా తక్కువనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇది ఒక డెడికేటెడ్ యాంప్లిఫైర్. నాకు చాలామంది అడిగారు కాబట్టి నేను తగ్గించి ఇస్తున్నాను అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.